అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరంలో వెస్ట్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారి ఆఫీసులోన ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ మీద 12వ తారీఖున పోరుబాట అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని హామీలు ఇవ్వటం జరిగింది, ఏ ఒక్క హామీని ఈరోజు అమలుపరచట్లేదన్న విషయం మీడియా మిత్రులకు కానీ అలాగే ప్రజలకు కానీ పూర్తిగా ఈ 8-9 నెలల్లో అవగాహన అనేది పూర్తిగా రావటం జరిగింది. ఏ ప్రభుత్వంకైనా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత అన్నది మనం చూస్తాం, కాస్త గొప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు నిర్వహించకపోతే. కానీ ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మాత్రం వచ్చిన 4-5 నెలల్లోనే పూర్తి స్థాయిలో వీళ్ళకి వ్యతిరేకత అన్నది మూట కట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏ రకంగా అందజేసేవారో మనమంతా చూసాం. కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ సభలోనైనా మూలను కూర్చున్న ముసలమ్మ, మంచం మీద పడుకున్న తాత కూడా ఈ బట్టలు నొక్కగలరు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాలు అన్నది చేసేవారు. ఈరోజు అదే బటన్ దేనికి నొక్కలేకపోతున్నారో మనకు అర్థం కావటం లేదు. అలాగే సూపర్ 6 ఇస్తాము, జగన్ గారి కన్నా ₹1 నేను ఎక్కువే ఇస్తాను అని చెప్పుకున్న వ్యక్తి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వాళ్ళు, 4 సార్లు సీఎం అని చెప్పుకునే వాళ్ళు ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చేటప్పుడు ఇవి అబద్ధపు హామీలు, బూటకపు హామీలు, ఇంత ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు, మేము ఇవ్వలేమన్న సంగతి మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులకి ఎందుకు తెలియలేకపోయింది? ఇప్పుడు ఎందుకు మేము ఇవ్వలేకపోతున్నాము, ప్రజలు మమ్మల్ని చూడాలి అని చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ప్రజలు అర్థం చేసుకోవాలని ఎందుకు చెప్తున్నారో మరి అంత సీనియర్ నాయకులైన వాళ్ళకే తెలియాలి. ఈరోజు పూర్తి స్థాయిలోన కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు నాడు నేడు స్కూళ్ళు కానీ, మిడ్ డే మీల్స్ కానీ, అలాగే స్కూల్ యూనిఫామ్ కానీ, బ్యాగులు కానీ, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ, ఈరోజు ట్యాబ్లు కానీ, అలాగే వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్, ఇన్ని రకాలుగా జగన్ గారు అన్నిటికన్నా ముఖ్యమైనది విద్య. మనం రేపటి తరానికి విద్య కానీ మనం అందజేయగలిగితే అంతకన్నా మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి ఇంకేమీ లేదు అని ఆయన ప్రతి నిమిషం పిల్లల్ని విద్యావేత్తలను చేయటానికే చూశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రం 5 త్రైమాసికాల నుంచి ఒక్క విడత కూడా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ వేయకపోవటము, పిల్లలు ఈరోజు ఏదైతే ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ చదువుకున్న పిల్లలు ఉన్నారో, గ్రాడ్యుయేషన్ చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ కాలేజీ నుంచి ఇవ్వకపోవటము, వాళ్ళు ఏ రకంగా రేపటి రోజున ఉద్యోగాల కోసం వెళ్ళాలి, వాళ్ళ సర్టిఫికేట్స్ ఏ రకంగా వస్తాయి, ఈరోజు ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి హాల్ టికెట్ ఇవ్వటం లేదు. ఎందుకంటే మీ ఫీజు తాలూకు బకాయి డబ్బులు ఇంకా పడలేదు కాబట్టి మేము మీ హాల్ టికెట్ ఇవ్వమని కాలేజీలు చెప్తున్నాయి, యాజమాన్యాలు చెప్తున్నాయి. మరి ఈరోజు ఆ పిల్లలందరూ ఏ రకంగా ఎగ్జామ్స్ రాయాలి? ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం దేనికి ఉంది? పిల్లల చదువుల మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూపిస్తున్నారు? రేపటి విద్యార్థులే మనకి భావితరాలని చెప్పుకునే మనం ఈరోజు పిల్లల భవిష్యత్తుని ఏం చేయాలని చెప్పి ఈ కూటమి నాయకులు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 12వ తారీఖున మేము ఈ పోరుబాట అన్నది పెడుతున్నాము. 12వ తారీఖున మా నాయకులు, అలాగే మా కార్యకర్తలు, అలాగే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము ఈ పోరుబాటలోన, ఫీజు పోరుబాటలోన మాతో పాటు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలోన రైతు భరోసా గురించి కూడా ఇలాగే మేము పోరుబాట చేసిన తర్వాత ఎంతో కొంత రైతులకు డబ్బులు వేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి విద్యుత్ మీద కూడా చేసినాము.
ఇలా ప్రతి ఒక్కటి మేము చురకలేస్తుంటేనే ప్రభుత్వం కదులుతుంది అని అంటే ప్రతి ఒక్క విషయం మీద మా వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకులు కానీ, మా అధినేత ఆదేశాల మేరకు మా పార్టీ అంతా కదిలి వస్తుంది. రోడ్ల మీదకి వస్తాము, మేము పోరుబాట చేస్తాము, మేము సమ్మెలు ప్రతి ఒక్కటి ప్రజలకి అండగా ఉంటాము. ప్రజలకు రావాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు అందే విధంగా మేము అన్ని రకాలుగా ప్రజలతోనే మమేకమై ఉంటామని తెలియజేసుకుంటూ 12వ తారీఖున ఏదైతే కోర్టు దగ్గర నుంచి అలాగే కలెక్టరేట్ వరకు నడకదారిన అందరూ నడుస్తూ వెళ్ళి కలెక్టర్ గారికి మేము విన్నపం అన్నది తెలియజేస్తున్నాము. అందులో అందరూ మాకు సహకరించాలి. మీడియా మిత్రులు కానీ, ప్రింట్ మీడియా మిత్రులు కానీ, అలాగే ప్రజలు కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాము. మా ప్రతి ఒక్క నాయకులు, మా కార్యకర్తలు, మా పార్టీ అభిమానులు అందరూ ఆ రోజు పాల్గొంటారని తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదే రకంగా మా మాజీ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి యొక్క పార్టీ కార్యాలయంలో ఈరోజు ఫీజు 4 కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే ఈ ఫీజు 4 అని చెప్పినప్పటి నుంచి మా డివిజన్లో ఉన్నటువంటి స్కూళ్ళను కూడా సందర్శించు, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారా అని చెప్పేసి కూడా మేము అడగడం జరిగింది. ఈరోజు స్కూళ్ళకి వెళ్ళి చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో స్కూళ్ళల్లో నిండుగా పిల్లలు ఉండేవారు. కానీ ఈ రోజున ఆ స్కూళ్ళల్లో మీరే అందరూ వెళ్ళి చూడండి, ప్రతి స్కూల్లో కూడా స్ట్రెంత్ తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో భారతదేశంలో విద్యకు ఇచ్చినటువంటి విలువ ముందు కేరళ ఉండేది, దాన్ని మించి 100% ఆంధ్ర రాష్ట్రానికి మంచి పర్సంటేజీలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు విద్యకి అంత పెద్ద పీట వేశారు. కానీ ఈ రోజున చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య అనేది ప్రైవేటీకరణకి, ప్రైవేట్ వాళ్ళకి చేస్తున్నటువంటి సహకారమే ఎక్కువ ఉంది. కానీ పేద ప్రజలు ఏ రకంగా విద్యని చాలా సులువుగా అభ్యసించగలరు అన్న విధానాల మీద ఏ మాత్రం కూడా పట్టు లేకుండా కావాలని పేద ప్రజలని నడుము మీద తంటున్నారు. మా ఏరియా చూస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు ఎక్కువ ఉంటారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విద్యా పరిస్థితి మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రకంగా చంద్రబాబు పరిపాలనలో విద్య మీద నడుము మీద కొడుతూ పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ ఫీజు రియంబర్స్మెంటు, అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి గురించి చూస్తే చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఆ రోజున చెప్పారు, మేము ప్రతి విద్యార్థికి కూడా మేము ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాము నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి. కానీ అది కూడా తొంగలో తొక్కేసి ఈ రోజున విద్యార్థులకు మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా ఆయన వెన్నుపోటు దారులతోటే వస్తున్నాడు. మామకి ఎన్నుపోటు పొడిచాడు, అదే రకంగా 14, 19లో కూడా ప్రజలను ఎన్నుపోటు పొడిచారు. మరలా ఈ రోజున వెన్నుపోటు పొడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా వెన్నుపోటు పొడుస్తూ ఉంటే మేము ఈసారి మటుకు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కానీ మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరూ కూడా పోరుబాట పట్టించడానికి సిద్ధమయ్యారు. అదే రకంగా మేము ముందుకు వస్తాము. అదే రకంగా ఈ రోజున మీ అందరికి కూడా తెలుసు, భారతదేశంలోని మెడికల్ కాలేజీలు త్వరలోనే పెంచుతాము, మెడికల్ సీట్లు పెంచుతామని చెప్పేసి ఆల్రెడీ కూడా మన యొక్క ప్రధానమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. అదే రకంగా ఆ యొక్క ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి సుమారు 17 మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసి తీసుకురావడము, దాంట్లో 5 పూర్తి చేయడము, ఆ తర్వాత మిగిలినటువంటి 12ని కూడా చాలా వరకు పనులు అయితే పూర్తయింది, వాటిని కూడా తొంగలో తొక్కేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు తీసుకొస్తున్నాడు. ఎందుకు